సో మీకు ఇలాంటి ఏమన్నా అవమానాలు ఎదురయ్యాయా? ఒకసారి మాత్రం జరిగింది. ఆ! నేను ఒక సీరియల్ ఆడిషన్‌కి వెళ్ళా. ఓకే. వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చొచ్చాను. హ్మ్. ఎవరో కాదు, పేరు కూడా చెప్పొచ్చు. కొమరవెల్లి గణపతిరావు గారు, ఓహ్! ఆయన రైటర్ కదా! నైస్. ఆయన ఆ కథ చేశారు. ఓకే. అప్పుడు నేను బడ్డింగ్ స్టేజ్. హుహు. నేను ట్రై చేస్తున్నా. హ్మ్. అవే క్యారెక్టర్స్ ఏమైనా చేయాలి అని చెప్పేసి. ఓకే. చేసిన తర్వాత ఆ టైంలో ఏంటంటే వాళ్ళ దృష్టిలో వేరే ఆర్టిస్ట్ ఉన్నారు. హీరోగా వాడిని పెడదాం అని. ఓకే. చూసి కొమరవెల్లి గణపతిరావు గారు అన్నారంట, ఆ! ఈడేవాడ ఈయన పెట్టి తీస్తారా మీరు ఓహ్! హీరోగాని? అది ఇది లేదు, పలానా వాళ్ళని పెట్టండి అది ఇది అని చెప్పేసి ఆయన ఆహా! కోప్పడి వెళ్ళిపోయారు. ఆ! బై ద టైం ఏమైందో ఏంటో తెలియదు, ఆ క్యారెక్టర్ నాకే వచ్చింది. మీకొచ్చేసింది. నన్నే పెట్టుకున్నారు వాళ్ళు. ఫేట్. ఫేట్ అయిపోయింది. మేము చేసిన తర్వాత ఓ రోజు గణపతిరావు గారు మేము అందరం ఈవినింగ్ ఆ లొకేషన్ సాయంత్రం కూర్చుంటే, బట్ ఆయన చాలా ఓపెన్. శ్రీరామ్, నేను ఒక మనిషిని రికమెండ్ చేశాను, ఆహా! నిన్ను వద్దు అని చెప్పాను, ఆ! బట్ నేను ఈ పెర్ఫార్మెన్స్ చూస్తే అతను కూడా చేయలేడు నీలాగా, బట్ నన్ను రాంగ్ అని ప్రూవ్ చేశాను నా జడ్జిమెంట్ అని చెప్పి ఆయన చాలా అప్రిషియేట్ చేశాడు ఆ రోజు ఆయన అది గణపతిరావు. నిజంగా ఆ! డెఫినెట్గా అది మన అచీవ్మెంట్ అని చెప్పాలి. యెస్. అచీవ్‌మెంట్ అండి. నెక్స్ట్ తర్వాత ఇంక నా జర్నీ, నా యొక్క హ్మ్. గ్రాఫ్, ఆయన హ్మ్. హౌ ఐఎమ్ గ్రోయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అనేది ఆయన చూసిన తర్వాత ఈ రోజుకైనా ఎప్పుడు చాలా ఒక నా మీద స్పెషల్‌గా ఒక ఇది ఉంటది ఓకే. ఆయనకి. నేను నో ఆహ్, ఆహ్, అనుకున్న వ్యక్తి ఆయన చాలా ఓపెన్‌గా ఆ! చెప్పాడు. అదే నేను కదా! వద్దు అన్నాను నిన్ను, అసలు నచ్చలేదు నువ్వు నాకు, బట్ నేను నువ్వు హుహు. చేసిన తర్వాత నేను ఫ్యాన్ అయిపోయాను.